మన బిజినెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నది నా ఫస్ట్ పాయింట్ అండి. సో అంటే మనం స్క్రీన్ మీద ఏ విధంగా మన యొక్క వెబ్సైట్ అండ్ లోగోని యాడ్ చేసుకోవాలనేటువంటి పాయింట్ ఫస్ట్ది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పాయింట్ అండి. సో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే తర్వాత ఏంటండి, సో యాక్టివేషన్ లేదా క్యూర్సెల్ ప్యాకేజ్ ని ఆర్డర్ చేసుకోవడానికి అమౌంట్ ని మనం నియోయం కంపెనీకి ఏ విధంగా సెండ్ చేయాలో అనేది నేర్చుకుందాం. ఒకవేళ మనం మన యొక్క వ్యాలెట్ లో ఎన్వైసీలు ఉంటే వాటిని కన్వర్షన్ ఇన్కమ్ నుంచి వ్యాలెట్ కి మార్చుకుంటూ, సో మార్చుకున్నటువంటి పీపుల్ ని మనం యాక్టివేషన్ చేసుకునేటువంటి ప్రాసెస్ ని మనం తెలుసుకుందాం. తర్వాత డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ అండి, డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో యాక్టివేషన్ చేసిన తర్వాత మనం ఏదైతే ఒక్కోసారి మనం స్క్రీన్ షాట్ తీసుకోమో ఆ స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో మనకి యాక్టివేషన్ హిస్టరీ అని మనం మాట్లాడుకుంటాం, ఆ యాక్టివేషన్ హిస్టరీని కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ అండి, ఫైనల్ గా మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కేవైసీ. సో ఫైనల్ గా మనకి సో ఎక్కడి నుంచో ఎక్కడికి మనం ట్రావెల్ అవ్వడం జరిగిందండి. ఎక్కడో డాలర్ నుంచి ఇండియన్ కరెన్సీలోకి ఐఎన్ఆర్ లోకి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడా విత్డ్రాల్ పెట్టుకుంటున్నాం అంటే, సో మన యొక్క ఇండియన్ కరెన్సీలో విత్డ్రాల్ పెట్టుకోగలుగుతున్నాం. సో వెరీ హ్యాపీ, ఫ్యాంటాస్టిక్ అండి. సో మరి ఈ విత్డ్రాల్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? కేవైసీ చేయాలి. ఆ కేవైసీ చేసేటువంటి ప్రాసెస్ అండ్ ఆ డాక్యుమెంటేషన్స్ ని మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, మన యొక్క ప్రొఫైల్ ఫోటో కావచ్చు అండి, ఇవి ఎక్కువ కేబీలలో ఉంటుంది, ఎక్కువ ఎంబీలలో ఉంటుందండి. మనం వాడుతున్నటువంటి మొబైల్ యొక్క కన్ఫిగరేషన్ బట్టి ఎక్కువ స్టోరేజ్ అనేది తీసుకుంటుంది. బట్ మనకి అప్లోడ్ చేయడానికి ఓన్లీ లెస్ దెన్ 1 MB మాత్రమే తీసుకుంటుంది. సో ఈజీగా మనం ఏ విధంగా ఫైల్ సైజుని తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఒక చక్కటి క్లారిటీ ఇస్తానండి. సో ముందుగా అండి డియర్ లీడర్స్, సో ఇక్కడ మీకు ఏదైతే అవపడుతుందో, సో గూగుల్ క్రోమ్ అండి. ఈ క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనం మన యొక్క ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మన యొక్క వెబ్సైట్ ఏంటి, newyoung.org అండి. newyoung.org. జస్ట్ మీరు ఈ వెబ్సైట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా షో అవుతుందండి. సో newyoung.org. ఇక్కడ మనం చూస్తున్నాం హోమ్ పేజ్ అండి. ఈ హోమ్ పేజ్ అంతా కూడా క్లియర్గా ఇలా ఉంటుంది. సో చాలా విషయాల్లో చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ గా మనకి ఇక్కడ షో అవుతుందండి. సో దీనిని మనం స్క్రీన్ మీద పెట్టుకునేటువంటి ప్లాన్ చేద్దామండి. ఇక్కడ మీకు టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయండి. మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే యాడ్ టు హోమ్ స్క్రీన్. డియర్ లీడర్స్, యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటువంటి ఆప్షన్ అండి. ఇది మనం ఒకసారి స్క్రీన్ మీద పెట్టుకోగలిగితే సో అల్టిమేట్ గా వెరీ ఈజీగా మనకి యాక్సెస్ ఉంటుందండి. ఎస్ అండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ కొట్టాను, ఇన్స్టాల్ కొట్టాను. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మనకి సో ఇది అన్నది మనకి స్క్రీన్ మీద అన్నది యాడ్ అవుతుందండి. ఎస్, యాప్ ఇన్స్టాల్డ్. ఎస్, ఇలా మనకి లోగో ఎవ్రీథింగ్ అనేది మనకి షో అవుతుందండి. ఓకే అండి. ఎస్, డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనకి స్క్రీన్ మీద కూడా ఊపడాలి. ఎస్, ఎనీవే మీకు చూపెడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డియర్ లీడర్స్, మనం వన్స్ స్క్రీన్ మీద పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్. హౌ టు రిజిస్ట్రేషన్. సో మాక్సిమం మనం మన యొక్క డీటెయిల్స్ ని మన యొక్క అప్లైనర్ కి, సూపర్ అప్లైనర్ కి మనం సెండ్ చేస్తాం. సార్ నాది రిజిస్ట్రేషన్ చేయండి, యాక్టివేషన్ చేయండి అని మాట్లాడుతూ ఉంటామండి. సో ముందుగా మనం మన యొక్క ఈ టెక్నికల్ స్కిల్ అంతా కూడా మనం మన యొక్క టీంకి నేర్పించగలిగితే, సో మన మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా, బర్డన్ లేకుండా ఈజీగా మనం ఇంకా చాలా మందిని ఫాలోఅప్ చేయడానికి వీలుంటుంది అన్నది తెలిసిన విషయం అండి. వీటికి వచ్చిన తర్వాత సైన్ అప్. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ లో ఒకటి సైన్ అప్ అండి అండ్ ఇంకోటి లాగిన్. వన్స్ సైన్ అప్ కంప్లీట్ అయిన తర్వాత మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన వాళ్ళు లాగిన్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి లాగిన్ చేస్తారండి. ముందుగా మనం సైన్ అప్ చేసేటువంటి ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక కలర్ఫుల్ లోగో, న్యూ యంగ్. సో క్రియేట్ యువర్ అకౌంట్ అండి. ఇక్కడ మనం మన అకౌంట్ ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ స్పాన్సర్ ఐడి అండి. ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారో వారి యొక్క స్పాన్సర్ ఐడి.
ఇక్కడ పొజిషన్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. నెక్స్ట్ ఈ పొజిషన్ అండ్ ట్యాప్ చేసిన తర్వాత వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మనం స్పాన్సర్ యొక్క డీటెయిల్స్ NY869863 ఎస్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ పొజిషన్ ఇక్కడ ఆటోమేటిక్గా లెఫ్ట్ అని వస్తుంది. ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది చూడండి, ఈ యారో మార్క్ మీద మీరు వన్స్ క్లిక్ కొడితే మనకి పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్, వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్, ఎస్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఈ స్పాన్సర్ డీటెయిల్స్ మీరు చెక్ చేయొచ్చు అండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ, రిఫరల్ ఫౌండ్, స్పాన్సర్ వచ్చేసరికి బచ్చలకూర సైదులు అండ్ ప్లేస్మెంట్ ఎక్కడైతే, సో కంప్లీట్ గా ప్లేస్మెంట్ చూడండి, డి హేమలత అనేటువంటి అండర్లో మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఐడి అనేది ప్లేస్మెంట్ కాబోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, సో కంట్రీ, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఎంటర్ చేద్దామండి. డియర్ లీడర్స్ ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ కాడికి వచ్చేసరికి మనం టైప్ చేస్తున్నటువంటి నేమ్, సో ఇట్లా మనం టైప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం డాక్యుమెంట్స్ మనం వాళ్ళు పంపించినటువంటి పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా డీటెయిల్స్ వాళ్ళు పంపిస్తే బరాబర్గా మనం చూసుకొని ప్రాపర్గా చేసుకోవడానికి వీలుంటుందండి. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు పాన్ కార్డ్. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశానండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేమ్ వరకు నేను కాపీ చేసుకుంటున్నాను, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండడం కోసం. సో వన్స్ మనం ప్రాపర్గా ఎంటర్ చేయగలిగితే ఫర్దర్గా ఎటువంటి కరెక్షన్స్ ఉండవండి, ప్రొఫైల్లో కరెక్షన్ లేకుండా చూసుకోవాలి. ఎస్, ఇక్కడ కాపీ మీద క్లిక్ కొట్టానండి. నెక్స్ట్ మన సైట్ లోకి వచ్చిన తర్వాత ఎంటర్ ఫుల్ నేమ్ ఉంది కదా, ఎస్ ఇక్కడ పేస్ట్ చేశానండి, కరణ్తో పాండు నాయక్. క్లియర్. ఇక మెయిల్ ఐడి కాడికి వచ్చేసరికి మెయిల్ ఐడి ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. మెయిల్ ఐడిని మనం చిన్న మిస్టేక్ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఎస్, వారి యొక్క మెయిల్ ఐడి అండి. ఎస్, మెయిల్ ఐడిని కూడా నేను కాపీ చేసుకున్నాను, మీకు అవపడింది అనుకుంటున్నాను. ఎస్, ఈ మెయిల్ ఐడిని కూడా కరణ్ తోటి పాండు నాయక్ @gmail.com. ఇక్కడ కంట్రీ అండి, కంట్రీ వచ్చేసరికి సో ఇక్కడ మనకు వరల్డ్ వైడ్ గా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క నేమ్స్ ఇక్కడ మనకు అవపడుతుంటాయి కాబట్టి మన యొక్క కంట్రీ IND అని టైప్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇండియా, ఇండోనేషియా, లైక్ ఇట్లా మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి సో మన యొక్క ఇండియాని, నేషనాలిటీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ అండి. ఫోన్ నెంబర్ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఇట్ విల్ టేక్ టైం అండి. సో అలా లేకుండా మనం ఈజీగా మనం చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ సిటీ వచ్చేసరికి హైదరాబాద్ అండి. ఎస్, నెక్స్ట్ పాస్వర్డ్, యాక్చువల్లీ అండి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి, బట్ మీకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని నేను 1 2 3 4 5 6 అండి ఈజీగా ఒక 6 డిజిట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ 5 డిజిట్ ఇస్తే తీసుకోదండి. సో ఒకసారి మీరు చూడండి, 5 డిజిట్ ఈ సెక్యూరిటీ వెరిఫికేషన్ ఇది 15+19 అండి. సో 34. ఎస్, ఒకవేళ మనం 33 ఎంటర్ చేస్తే ఏమొస్తుంది, ఇన్కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ప్రాపర్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ క్యాప్చా వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎస్ 5 డిజిట్ ఇక్కడ చూడండి, మీకు యువర్ పాస్వర్డ్ ఫీల్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ అండి. సో మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో డెఫినెట్లీ ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఎస్, ఇప్పుడు 6 కంప్లీట్ చేశానండి. క్రియేట్ అకౌంట్. వన్స్ క్రియేట్ అకౌంట్ ఆటోమేటిక్గా మనకి అకౌంట్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు డాష్ బోర్డ్, ఏదైతే మనం డాష్ బోర్డ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నామో ఎస్ డియర్ లీడర్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు న్యూ ప్లాన్ లాంచ్డ్, యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్. ఇక్కడ మీరు చూస్తున్నారండి యాడ్ ఫండ్స్ యాక్టివేట్ నౌ. ఇక్కడ మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తామో ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ షో అవుతాయండి. మనం డైరెక్ట్ యాడ్ ఫండ్స్ లోకి వెళ్ళి ఫండ్ ని యాడ్ చేసుకొని, సో తర్వాత మనకు వచ్చినటువంటి పీపీస్ ఏదైతే పర్చేసింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పర్చేసింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ మనకి షో అవుతుందండి. ఇక్కడికి వచ్చిన దాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అండి. లేదు ఒకవేళ మీకు ఆల్రెడీ మీ యొక్క సూపర్ అప్లైనర్ ద్వారా వాళ్ళ యొక్క NYC వ్యాలెట్ లో అమౌంట్ ఉంటే దాన్ని కన్వర్షన్ చేసుకొని ఈ NYC నుంచి పీపీలోకి మార్చుకున్న దాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు అండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ డైరెక్ట్ కంపెనీకి మనం అమౌంట్ పంపించేటువంటి ప్రాసెస్, లేదా సో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనం అప్లైనర్ ద్వారా యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్ అండి. ఇక్కడ డియర్ లీడర్స్ మీరు చూస్తున్నారు, మనం కంపెనీకి పంపించేటువంటి ప్రాసెస్ ఒకసారి మీకు చిన్న క్లారిటీ ఇస్తానండి. మన కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో అకౌంట్ డీటెయిల్స్ కాడికి వచ్చేసరికి
ఎస్ మీరు చూస్తున్నారండి కంపెనీ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అండి, కంప్లీట్ గా బ్యాంక్ డీటెయిల్స్. స్టిల్ రైట్ నౌ మనం చాలా మంది తెలిసిన విషయం అండి. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బ్యాంక్ నేమ్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్, అకౌంట్ నెంబర్ ఇది, సో ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్రాంచ్ వచ్చేసరికి, సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. వన్స్ మనం ఈ కంపెనీ అకౌంట్ కి మనం అమౌంట్ పంపించగలిగితే ఒక్కసారి మనం పంపించేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ అకౌంట్ నెంబర్ ఉందో కదా, ఈ అకౌంట్ నెంబర్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే అందరికి ఆప్షన్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి కాపీ అయ్యేటువంటి ఆప్షన్ అందరికీ రాదండి. బట్ నాకు వచ్చింది కాబట్టి మీకు ఈజీగా కన్వే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వన్స్ అకౌంట్ డీటెయిల్స్ ని కాపీ చేస్తున్నాను. అకౌంట్ డీటెయిల్స్ ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫోన్ పేలోకి ఒకసారి వద్దాం. ఫోన్ పేలోకి వచ్చిన తర్వాత డియర్ లీడర్స్ మీరు ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ మీకు అవుపడుతుందండి. ఫోన్ పే అనేది పర్లేదు. ఇక్కడ మనకి డైరెక్ట్ టు మొబైల్ నెంబర్ పంపించేటువంటి ఆప్షన్ ఒకటి, అండ్ సెకండ్ ఇమీడియట్ గా టు బ్యాంక్ పంపించేటువంటి ఆప్షన్ మనకి స్లైడ్ మనకి అవుపడుతుందండి. ఇక్కడ టు బ్యాంక్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మనము, సో ఇక్కడ చూడండి టు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ దీని మీద క్లిక్ కొట్టిన తర్వాత సో బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ కొట్టి ఇక్కడ సెర్చ్ యువర్ బ్యాంక్ నేమ్ అండి, ఎస్ బ్యాంక్. ఒకసారి ఎస్ బ్యాంక్ అని టైప్ చేయండి, ఎస్ బ్యాంక్ వచ్చేస్తుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఈ కాపీ చేసుకున్న దాన్ని జస్ట్ ఒకసారి ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే పేస్ట్ చేస్తే సరిపోదండి. అకౌంట్ నెంబర్ వచ్చేసరికి 0145270000. సో ఇక్కడ చూడండి ప్రాపర్ గా మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో దాన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. సో వన్స్ ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ని కూడా మనం కాపీ చేసుకోగలిగితే ఎస్ ఎటువంటి మిస్టేక్ లేకుండా మనకి ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుందండి. ఎస్ అండి అకౌంట్ నెంబర్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఎస్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి జిరాక్ కోడ్ మన ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ అంతా కూడా మనకి షో అవుతుంది. పంజాబ్ లో ఈ బ్యాంక్ న్యూ యంగ్ అకౌంట్ ను ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నిక్ నేమ్ అడుగుతుందండి. నిక్ నేమ్ వచ్చేసరికి మనం యాజ్ యూజువల్ గా క్యూర్ సెల్ అని మనం ప్లాన్ చేసుకుంటాం, పెట్టుకుంటాం కాబట్టి క్యూర్ సెల్ అని నేను కూడా పెట్టానండి, క్యూర్ సెల్. ఎస్ ప్రొసీడ్ టు పే. సో వన్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అమౌంట్, మనం అమౌంట్ ని కూడా పంపించండి. వన్స్ అమౌంట్ పంపించిన తర్వాత ఎస్ నేను జస్ట్ సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం మీకు ఈ స్క్రీన్ అంతా కూడా అవుపడుతుందని అనుకుంటున్నాను. ఎస్ ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది మీకు తెలియజేయడానికి ఇదంతా చూపెడుతున్నాండి. జస్ట్ నేను ఓన్లీ ₹1 మాత్రమే పంపించాను. ఈ పంపించిన దాన్ని మీకు ఎస్ దీన్ని మనం షేర్ చేసి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైతే మనకి ఎస్ లీడర్స్ ఒకసారి చూడండి యాడ్ ఫండ్స్ ఉంది కదండి, జస్ట్ ఈ యాడ్ ఫండ్స్ కోసం మనం ఇంతసేపు కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కి మనం అమౌంట్ పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ సింపుల్ గా మీరు యాడ్ ఫండ్స్ మీద క్లిక్ కొట్టి ఇక్కడ చూడండి అంటే మనం డిపాజిట్ చేసేటువంటి ప్రాసెస్ మనకి ఈ 3 లైన్స్ మేము ట్యాప్ చేసినప్పుడు ఈ మాన్యువల్ డిపాజిట్ అనేటువంటి ఆప్షన్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇన్యాక్టివ్ లో ఉన్నటువంటి పర్సన్ కి డైరెక్ట్ డాష్ బోర్డ్ లో కూడా మనకి ఈ ఆప్షన్ అనేది షో అవుతుందండి. సో వన్స్ మనం డిపాజిట్ చేసేటప్పుడు చూడండి ₹6,850 ఈక్వల్ టు 6,850 పర్చేజ్ పాయింట్స్ అండి, ₹1 ఈక్వల్ టు 1 PP అనమాట. సో ఎంటర్ అమౌంట్, ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ స్క్రీన్ షాట్. సో కిందికి వచ్చేసరికి సబ్మిట్ డిపాజిట్ అండి. ఇలా ఉంటుంది అనమాట డిపాజిట్ చేసేటువంటి ప్రాసెస్. సో మనం పంపించినటువంటి ₹1 యాక్చువల్లీ ₹1 అట్లా పంపించకూడదు, అంటే మోర్ దెన్ మనం యాక్టివేషన్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ మాత్రం మనం పంపించాలండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేయాలి కదా. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ షాట్ సో చూడండి కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్ లాస్ట్ వచ్చేసరికి 0128 ఎస్ బ్యాంక్. ఇక్కడ మీరు నేమ్ వస్తుంది, కంపెనీ నేమ్ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ గా ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అండి, మనకు కావాల్సిన యొక్క ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఒకసారి మీరు జస్ట్ నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడికి వచ్చేసరికి సార్ యూటీఆర్ నంబర్ తీసుకోండి, ట్రాన్సాక్షన్ నెంబర్ కాదు, కింద యూటీఆర్ నంబర్ ఉంది అది పెట్టాలి. లేదు సార్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా తీసుకుంటుంది, నేను చేశాను మల్టిపుల్ టైమ్స్ చేశాను. ట్రాన్సాక్షన్ నెంబర్ ని టాలీ చేసుకుంటారు, యూటీఆర్ నెంబర్ ని టాలీ చేసుకుంటున్నారు. సరే సైదుల్ సార్ ఎస్ సార్
ఓకే. ఎస్ సో, బట్ ఈ ఎస్ఎస్ఆర్ సారు కింద ట్రాన్సాక్షన్ ఐడీనే ఇది తీసుకుంటారండి. మనకి ఓకే కింద నెంబర్ ఓకే సార్ రైట్ 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 సార్ రైట్ 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 ఎస్ అండి ఎస్ డియర్ లీడర్స్ మనం యూటీఆర్ నెంబర్ మేజర్లీ యూటీఆర్ నెంబర్ టేకప్ చేస్తున్న ఎస్ అండి ఇక్కడ తీసుకోవచ్చు. కానీ చెప్తారు కాబట్టి అదే చెప్పండి. ఎస్ సార్ పర్లేదు 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 ఓకే సార్ ఎస్ అండి ఇక్కడ మీకు యూటీఆర్ నెంబర్ 797951089936 అనే దాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న దాన్ని జస్ట్ సింపుల్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో మనం పేస్ట్ చేసి ఇక్కడ ఏమడుగుతుందంటే పేమెంట్ స్క్రీన్ షాట్ అండి. సో మనం ఎవరికైతే పేమెంట్ చేసామో ఆ స్క్రీన్ షాట్ ఆల్రెడీ మనం తీసుకున్నాము. డియర్ లీడర్స్ ఇక్కడ మాక్సిమం 2 MB వరకే ఉండాలి. సో ఒకవేళ సైజ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ సైజ్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది కూడా ఒకసారి మీకు చిన్న క్లారిటీ ఇస్తానండి. సో ఈ సైజ్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంటుందంటే ఈ సైజ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే ఈ ఐకాన్ సింబల్ అవ్వబడుతుంది దీనిని క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు కేబీలలో చూడండి సైజ్ వచ్చేసరికి 344 KB మాత్రమే ఉంది. అంటే మాక్సిమం 2 MB వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ సైజును కూడా మనం తగ్గించుకునేటువంటి ఈజీ వే మీకు తర్వాత నేర్పిస్తానండి. ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ కాడికి వచ్చేసరికి ఎస్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన దాన్ని కూడా మనం ఇక్కడ వెరీ క్లియర్ గా చూడొచ్చు అండి. ఏం అప్లోడ్ చేసాము, స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసామా, బై మిస్టేక్లీ మనం ఏదైనా ఫోటో అని అప్లోడ్ చేసాం అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అవపడుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సబ్మిట్ డిపాజిట్ దీని మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇలా మనకి మనం కంపెనీ అకౌంట్ కి పంపించేటువంటి విధానం ఇదే అండి. సో డిపాజిట్ చేసేటువంటి విధానం ఇలా ఉంటది. వన్స్ డిపాజిట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ హిస్టరీ ఏదైతే మనం డిపాజిట్ చేసామో ఎస్ పర్చేజ్ పాయింట్స్ 1 రూపీ ఇది పెండింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్. ఈ వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్తే మనం చేసినటువంటి ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఇక్కడ మనం చూడొచ్చండి. ఎస్ అని పర్చేజ్ పాయింట్స్ ఎన్ని రిక్వైర్మెంట్ కోసం మనం పెట్టాము 1 రూపీ. సో ట్రాన్సాక్షన్ ఐడి ఇది, స్టేటస్ వచ్చేసరికి పెండింగ్. వన్స్ అప్రూవ్ అయింది అనుకోండి ఇక్కడ అడ్మిన్ అప్రూవల్ అని మనకి ఇక్కడ వెరిఫైడ్ అని మనకి ఇక్కడ షో అవుతుంది. అండ్ డేట్ టైము 12th November 2025 7:22 అండి. ఇక నెక్స్ట్ కిందికి వచ్చేసరికి మనం అప్లోడ్ చేసినటువంటి స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మనకి కంప్లీట్ గా షో అవుతుందండి. వన్స్ మీరు కావాలి అనుకుంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం డిపాజిట్ సబ్మిట్ చేసామో దాని యొక్క ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి సో ఎప్పుడు చెక్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ హిస్టరీని చెక్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ఉంది లీడర్స్. ఇది అండి మనం డిపాజిట్ చేసేటువంటి ప్రాసెస్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ మనం కంపెనీ అకౌంట్ పంపించామండి. కంపెనీ అకౌంట్ పంపించినటువంటి పీపీలు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం అండి. సో మాక్సిమం 5 minutes కానీ 10 minutes కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్ కానీ ఇట్ విల్ టేక్ అనమాట. మనకి ఒక మాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఎవరిని అప్రోచ్ అవుతామంటే మాక్సిమం ఒకవేళ కంపెనీ అకౌంట్ పంపించకుండా డైరెక్ట్ మన అప్లైన్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే ఎస్ సింపుల్ గా అండి ఆల్రెడీ అకౌంట్ ఎవరిదైతే NY వ్యాలెట్ ఉందో అక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఎస్ లీడర్స్ ఒకసారి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎస్ ఇలా ఎవరికైతే వ్యాలెట్ లో ఉంటుందో వ్యాలెట్ లో ఉన్న వాళ్ళతోటి కూడా మనం యాక్టివేషన్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అండి. ఎస్ డియర్ లీడర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు 58 NYC. ఈ 58 NYC జస్ట్ మీరు లెఫ్ట్ కి స్లైడ్ చేస్తే ఇక్కడ టోటల్ ఇన్కమ్. సో ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ ఈ లీడర్ ఎంత వరకు తీసుకున్నారు అనేది మీకు ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ షో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ విత్డ్రాల్స్ అండి. ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు విత్డ్రాల్ చేసాము అనేది ఇక్కడ షో అవుతుంది. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ కి మనం స్లైడ్ చేస్తున్నా కొద్ది ఇక్కడ పీపీలు ఏదైతే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ని కన్వర్షన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి పీపీలుగా కన్వర్ట్ అవుతుంది. 1 రూపీ ఈక్వల్ టు 1 PP అండి. ఇక్కడ మనకి ఎన్ని పీపీలు ఉన్నాయి? సో 1744 పీపీలు ఉన్నాయండి. సో ఒక్కసారి మనం క్యూర్ సెల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 6,850 రూపాయలని మనం ఆర్డర్ చేయాలన్నా లేకపోతే ఐడి యాక్టివేషన్ చేయాలన్నా కానీ సో ఇక్కడ మనకి 6,850 పీపీలు ఉండాలండి. పీపీలు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్డర్ చేసుకోగలుగుతాం. సో వన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ అకౌంట్ లో NYC వ్యాలెట్ ఉంది కదా, దీన్ని కన్వర్షన్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇక్కడ 3 lines ఉంది చూడండి. ఈ 3 lines మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి పర్చేజెస్ ఈ బాక్స్ ఏదైతే ఉందో చూడండి, పర్చేజెస్ అనేటువంటి బాక్స్ లో సో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. ఈ పర్చేజ్ హిస్టరీ ఏదైతే మనం పర్చేజ్ చేసామో ఏదైతే యాక్టివేషన్ చేసామో అది ఇక్కడ మనకి షో అవుతుంది. న్యూ పర్చేజ్
సో మనం ఇప్పుడు 6,850 రూపాయల ప్యాకేజ్ మనం క్యూర్సెల్ ప్యాకేజ్ ని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ ఇప్పుడు ఇది అండి. నెక్స్ట్ ఫండ్స్ హిస్టరీ ఇక్కడికి వెళ్ళి కన్వర్షన్ చేసుకొని యాక్టివేషన్ వాడుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉందండి. ఒకవేళ మీరు కన్వర్షన్ చేసుకోను అనుకున్న వాళ్ళు ఎస్ కిందికి వెళ్ళి విత్డ్రాల్స్ లోకి వెళ్ళి విత్డ్రాల్స్ పెట్టుకునేటువంటి ఆప్షన్ కూడా మనకి యాక్సెస్ ఉందండి. వన్స్ ఇక్కడ చూడండి ఇన్కమ్ టు వ్యాలెట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సో మన వ్యాలెట్ లో ఆల్రెడీ మీరు చూసారు కదా 58 ఈక్వల్ టు సో కన్వర్షన్ చూడండి కన్వర్షన్ రేట్ 1 NYC ఈక్వల్ టు 98 పర్చేస్ పాయింట్స్ అండి. ఇక్కడ మనం కన్వర్షన్ చేసే ప్రతిసారి కూడా 10% అడ్మిన్ ఫీ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ అమౌంట్. మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్ లో నుంచి 10% అనేది డిడక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూడండి సో ట్రాన్స్ఫర్ అమౌంట్ ఒకవేళ మీరు టోటల్ అమౌంట్ చేయాలనుకుంటున్నారా, పర్టికులర్ గా 10 NYC చేయాలనుకుంటారా, 20 NYC చేయాలనుకుంటారా అన్నది ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. లేదు బరాబర్ గా టోటల్ గా మీరు చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ మ్యాక్స్ మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్ మీకు మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి 58 NYC మనకి ఇక్కడ కన్వర్ట్ అవ్వి డీటెయిల్స్ వస్తుందండి. వన్స్ చూడండి ట్రాన్స్ఫర్ అమౌంట్ 58 అడ్మిన్ ఫీ 10% అని చెప్పాం కదా 10% కి 5.8 NYC డిడక్ట్ అవుతుంది. సో టోటల్లీ మనకి 52.2 వస్తుందండి. 1 NYC ఈక్వల్ టు 98 రూపీస్. సో 98 పాయింట్స్ అనమాట. సో టోటల్లీ మనకి ఎంత వస్తుందండి ఆఫ్టర్ 10% డిడక్షన్ పోగా మనకి 5,115 PP గా కన్వర్ట్ అవుతుందండి. జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ మీద సో క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా ఇది అన్నది కన్వర్షన్ అవుతుందండి. ఎస్ ఈ ప్రాసెసింగ్ ఇది అండి మనం కన్వర్షన్ చేసుకునేటువంటి ప్రాసెస్. వన్స్ కన్వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటండి యాక్టివేషన్. సో ఈ యాక్టివేషన్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం మనకి పీపీలు 6,850 6,850 పీపీలు కావాలి కదా. ఎస్ వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే న్యూ పర్చేజ్ లోకి ఒకసారి రండి. ఒకసారి వచ్చిన తర్వాత ఎస్ డియర్ లీడర్స్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ మనకి పీపీలుగా కన్వర్ట్ అయింది. ఈ పీపీలుగా కన్వర్ట్ అయింది డైరెక్ట్ మీరు డాష్ బోర్డ్ లో కూడా డైరెక్ట్ చూడొచ్చండి. ఇంతకుముందు మనం పీపీలు ఎక్కడైతే చూసామో ఇక్కడ NYC ఆల్రెడీ కన్వర్షన్ చేసాం కాబట్టి ఇక్కడ 0లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్ డియర్ లీడర్స్ మీరు చూస్తున్నారు మనం క్యూర్సెల్ ప్యాకేజ్ ని ఆర్డర్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం పీపీలు అండి. మినిమం పీపీలు 6,850 పీపీలు కావాలండి. సో బరాబర్గా మనకి ఇక్కడ 6,860 దాకా ఉంది కాబట్టి వెరీ హ్యాపీ అండి. ఈజీగా మనం పర్చేజ్ చేయొచ్చు. ఎస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు పర్చేజెస్. సో ఈ పర్చేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డియర్ లీడర్స్ మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ పర్చేస్ షెడ్యూల్ ఈ రోజు డే ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ షో అవుతుందండి. మనం పర్చేజ్ చేసేటప్పుడు డే అని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి కింద డౌన్ లోకి వచ్చేసరికి యూజర్ ఐడి వెరిఫికేషన్ అండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసినటువంటి ఐడి ఇది. సో NY787253 అనే ఐడిలో మనం యాక్టివేషన్ చేస్తున్నాం. జస్ట్ వెరిఫై అని క్లిక్ కొడితే దీని డీటెయిల్స్ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ మనకి వస్తాయి. బట్ మనం యాక్టివేషన్ చేయాలనుకునేటువంటి ఐడి నెంబర్ని నేను వన్స్ టైప్ చేసి మీకు చూపెడతానండి. S306502 ఎస్ అండి 306502 అనేటువంటి ఐడిని నేను సో యాక్టివేషన్ చేయాలనుకుంటున్నాను. వన్స్ వెరిఫై మీద క్లిక్ కొడితే ఎస్ డీటెయిల్స్ వస్తాయి. ఏదైతే నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశానో ఎస్ అండి కరణ్ తోట్ పాండు నాయక్. సో ఇక్కడ మనం వన్స్ ఒకవేళ మీరు యాక్టివేషన్ చేస్తున్నప్పుడు లేదా అప్లైనర్ పంపించినప్పుడు ఎవరైనా సరే యాక్టివేషన్ చేసేటప్పుడు మస్ట్ గా మీరు ఎంటర్ చేసినటువంటి ఐడి నెంబర్ వెరిఫై కొట్టిన తర్వాత నేమ్ అదే ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. వన్స్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చేసరికి చూడండి ఇక్కడ బ్యాలెన్స్ 6,860 ఉంది. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా తక్కువ ఉంటే డైరెక్ట్ ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా కూడా మనం ఫండ్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక కిందికి వచ్చేసరికి చూస్ ప్లాన్ అండి. సో వన్స్ ఈ చూస్ ప్లాన్ మీద క్లిక్ కొడితే మనకి ఇక్కడ షో అవుతుంది స్టెమ్ సెల్ 6,850 పర్చేస్ పాయింట్స్ అనేది మనకి నీడ్ అండి కావాలి. వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి. సో 50 BVగా
సో టోటల్ కరెంట్ బ్యాలెన్స్ 6,860 పర్చేస్ పాయింట్స్. సో ఇప్పుడు మన ప్లాన్ కాస్ట్ వచ్చేసరికి 6,850 అండి. రిమైనింగ్ ఆఫ్టర్ పర్చేస్ ఎన్ని ఉంటున్నాయి పాయింట్స్ అనేది, సో వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత మన వ్యాలెట్ లో 10 పర్చేస్ పాయింట్స్ 10 పీపుల్ ఉంటున్నాయి లీడర్స్. ఇది అండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ పర్చేస్ నౌ మీద క్లిక్ కొట్టండి. ఎస్, ఇక మీరు చూస్తున్నారు డియర్ లీడర్స్, ఇక్కడ చాలా మందికి ఎదురవుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, సార్ ఓటీపీ రావట్లేదు, ఎలా మన కామన్ యూనివర్సల్ ఓటీపీ ఉందా, ఓటీపీ ఏమైనా ఉందా అన్నది మనం అడుగుతూ ఉంటామండి. వన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు, సో ఓటీపీ కోసం కంపెనీ మరొక అద్భుతమైనటువంటి అవకాశం తీసుకొచ్చిందండి. దట్ ఈస్ గూగుల్ అథెంటికేషన్. గూగుల్ అథెంటికేషన్ ద్వారా మనం ఓటీపీని డిపెండ్ అవ్వకుండా, మెయిల్కి రావాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి, ఈ ఓటీపీ ఎవరికి వెళ్తుంది, ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ టు lalita@gmail.com. ఈ మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. మరి చాలా సార్లు మనకి ఈ ఓటీపీ అనేది రావట్లేదు, జనరేట్ అవ్వట్లేదు. మరి ఆ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అంటే, ఎస్, కంపెనీ మరొక ఆప్షన్ ఇచ్చిందండి. సో ఆప్షన్ ఏంటి అంటే, గూగుల్ అథెంటికేటర్ ద్వారా మన ఈ అకౌంట్ ని గూగుల్ అథెంటికేటర్ కి మనం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఓటీపీస్ ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చండి. ఎస్, ఇక్కడ ఎంటర్ ఓటీపీ కదా. సో వన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు, స్టెన్సెల్ 6,850 పర్చేస్ పాయింట్స్, నేమ్ వచ్చేసరికి, యూజర్ వచ్చేసరికి కరణ్ తోట్ పాండు నాయక్. ఇట్స్ క్లియర్ అండి. ఎస్ లీడర్స్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మీకు ఈ గూగుల్ అథెంటికేటర్ ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎస్ డియర్ లీడర్స్, ఇక్కడ చూడండి, గూగుల్ అథెంటికేటర్ అండి. ఆల్రెడీ నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మాక్సిమం మీకు ఇది అగుపడదు అనుకుంటున్నానండి. ఎస్, ఈ వచ్చేటువంటి ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ కు ఇది చేంజ్ అవుతుందండి ఈ ఓటీపీలు అనేది. ఎస్, నేను కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన దాన్ని ఎస్ ఇక్కడ వెరిఫై అండ్ పర్చేజ్ మీద క్లిక్ కొట్టాను. ఎస్, ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్లీ. డియర్ లీడర్స్, ఇది ఒక ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. మా కంపెనీ మీ అకౌంట్ అనేది ఇంకా హైలీ సెక్యూర్డ్ గా ఉండబోతుంది. సో ఈ గూగుల్ అథెంటికేటర్ లో ఉన్నటువంటి ఎవ్రీ 60 సెకండ్స్ ఓటీపీ అనేది చేంజ్ అవుతుంది, 60 సెకండ్స్ కి చేంజ్ అవుతుంది. కాబట్టి సో మీరు మీ అకౌంట్ ని మీరు తప్ప ఇంకొకరు యాక్సెస్ చేయడానికి వీలు లేదండి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఇది లీడర్స్. ఇక ఏదైతే ఇప్పుడు యాక్టివేషన్ చేసినామో, ఆ యాక్టివేషన్ చేసిన హిస్టరీ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ పర్చేజ్ హిస్టరీలో ఒకసారి వెళ్ళి చూద్దాం. వన్స్ ఇక్కడ పర్చేజ్ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు మనం ఇచ్చినటువంటి ఇప్పుడు కరెంట్ చూడండి, ఇక్కడ ఎవ్రీథింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అండి. స్టిల్ రైట్ నౌ మనం ప్రతి యాక్టివిటీ పర్చేజ్ ఆర్డర్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు. బాట్ ఫర్ అదర్స్, సో 6,800 పర్చేజ్ పాయింట్స్, 50 బీవీ మనకి ఇవ్వడం జరిగింది అఫిలియేటెడ్ బిజినెస్ లో భాగంగా. నేమ్ వచ్చేసరికి కరణ్ తోట్ పాండు నాయక్, యూజర్ ఐడి 306,502 అండ్ యాక్టివేషన్ డేట్ అండి 7/32/7/33 స్టిల్ రైట్ నౌ. సో ఈ విధంగా మనం ఇలా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ కంప్లీటెడ్ అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది డియర్ లీడర్స్ మనం యాక్టివేషన్ చేసేటువంటి ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్క్రీన్ మీద పెట్టుకునేటువంటి ఆప్షన్ ఒకటి, రిజిస్ట్రేషన్ చేసే ఆప్షన్ ఒకటి, అండ్ యాక్టివేషన్ క్యూర్ సెల్ ప్యాకేజ్ ని ఆర్డర్ చేసేటువంటి ఆప్షన్ ఒకటి మీరు చాలా క్లియర్ గా తెలుసుకున్నారు. సో మన వ్యాలెట్ లో ఉన్నటువంటి ఎన్వైసీని కన్వర్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మీరు తెలుసుకున్నారు డియర్ లీడర్స్. ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ అని. సో ఇక్కడ ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి ఆప్షన్లు ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద మీటింగ్ కేవైసీ చేసుకునేటువంటి ప్రాసెస్ ఎలా ఈజీగా చూపిస్తానండి. డియర్ లీడర్స్, వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు కేవైసీ చేసుకోండి. కేవైసీ చేసుకుంటే మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది వస్తుంది లీడర్స్ విత్డ్రాల్ తీసుకోవడానికి. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ డీటెయిల్స్, ఎనేబుల్ పేఅవుట్స్ అండ్ విత్డ్రాల్స్, get a verified badge and increase trust score and start KYC వెరిఫికేషన్ అంటే డైరెక్ట్ మీరు కేవైసీ చేసుకుని వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అనమాట. స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్, డైరెక్ట్ మీరు కేవైసీ చేసుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఇది ఆల్రెడీ ఎన్వైసీ వ్యాలెట్ టోటల్ ఇన్కమ్ స్టిల్ రైట్ నౌ టోటల్ ఇన్కమ్ అండి 666 ఎన్వైసీలు అంటే ఇంటూ 100 రూపీస్ లా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే, సో ఒక మంచి 60,660 లాగా తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కిందికి వచ్చేసరికి
డియర్ లీడర్స్ మీరు చూస్తున్నారు యువర్ రిఫరల్ లింక్ అండి. సో ఏదైతే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసామో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, ఒక రిఫరల్ ఐడి, స్పాన్సర్ ఐడి కానీ రిఫరల్ లింక్ కానీ మనకు కావాలి. సో డైరెక్ట్ నేను మీకు ఈ రిఫరల్ లింక్ లేకుండానే చేసి చూపించడం జరిగింది కదా. ఎస్, ఈ లింక్ ఎక్కడ ఉంటుంది, ఐడి ఎక్కడ ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. సో యువర్ రిఫరల్ లింక్ ఇక్కడికి వచ్చేసరికి యువర్ రిఫరల్ లింక్ అండి ఇది. సో సింపుల్ ఇక్కడ మనం కాపీ చేయాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు, జస్ట్ కాపీ అనేటువంటి ఆప్షన్ మీద. లేదు అనుకుంటే ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసినా సరే కాపీ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ లింకే మీరు పంపించాలనుకుంటే ఎస్, ఇక్కడ ప్లేస్మెంట్ అండి. లెఫ్ట్ పొజిషన్, మీరు లెఫ్ట్ లో మీరు ప్లేస్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా రైట్ లో ప్లేస్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది ఇక్కడ ప్లేస్మెంట్ ని మీరు చూజ్ చేసుకొని లింక్ ని మనం సెండ్ చేయొచ్చు డియర్ లీడర్స్. ఈ లింక్ కూడా చూడండి, ఇక్కడ మీరు జస్ట్ ఈ లింక్ అనేటి కాపీ సింబల్ మీద కూడా మీరు కాపీ చేసుకొని డైరెక్ట్ సెండ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ లింక్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ షో అవుతుంది. దీని మీద కూడా క్లిక్ కొట్టుకొని కాపీ చేసుకోవచ్చు. లేదా షేర్ లింక్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి, మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ ఇంకొక ఫెంటాస్టిక్ క్యూఆర్ కోడ్ అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం క్యూఆర్ కోడ్ చూస్తున్నాం కదా, మన ఐడి యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ క్యూఆర్ కోడ్ రూపంలో ఇక్కడ షో అవుతుంది. వన్స్ మీరు చూడండి, సో క్యూఆర్ కోడ్ వన్స్ మీకు ఇది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యూఆర్ కోడ్ మీరు చూస్తున్నారు కదా, ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. ఇక్కడికి వచ్చేసరికి డియర్ లీడర్స్ ఒక్కసారి మనం ఓపెన్ చేసినటువంటి ఐడి నెంబర్ ఎంత అండి. సో ఐడి నెంబర్ వచ్చేసరికి NY787253. ఈ నేమ్ ఎక్కడ ఊపడుతుంది అంటే మనకి, సో ఈ అకౌంట్ నేమ్ అండి. ఈ 3 లైన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత కింద డౌన్ లో ఊపడుతుంది లీడర్స్. కింద డౌన్ లో ఒక్కసారి మీరు ఇక్కడ మాత్రమే మనకి అకౌంట్ నేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఊపడుతుంది. జస్ట్ మీకు చిన్న క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ స్క్రీన్ తీసామో ఈ స్క్రీన్ షాట్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ మీకు నేర్పిస్తానండి. ఒక్కసారి సింపుల్ గా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని గూగుల్లోకి రండి, క్రోమ్ లో కాదు, గూగుల్లో మనకి స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత డియర్ లీడర్స్ ఇక్కడ స్కానర్ డైరెక్ట్ మనం స్కాన్ చేసేటువంటి ఆప్షన్ కానీ లేదా ఫోటో తీసుకునే ఆప్షన్ కానీ మల్టిపుల్ గా ఉంటాయి. ఎస్, ఒకవేళ మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఓపెన్ కెమెరాలోకి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే అప్లోడ్ చేయొచ్చండి. జస్ట్ ఈ స్కానర్ ఏదైతుందో జస్ట్ దీన్ని స్కాన్ చేస్తుంది కంప్లీట్ గా. ఎస్, ఒక్కసారి మీరు చూడండి, అసలు వాట్ ఏ వండర్ అని చెప్పొచ్చు లీడర్స్. సో ఇలాంటి ఒక ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీలో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నామండి. ప్రతిది కూడా చాలా అద్భుతంగా అప్డేట్ అవుతుందని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. ఎస్, ఇక్కడ చూస్తున్నారు newyoung.org రిజిస్టర్ NY787253. సో వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ కిందికి వెళ్ళేసరికి దీన్ని మీరు కాపీ చేసుకుంటారా, డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్తారా, లేదా ఈ లింక్ ని షేర్ చేస్తారా అనేది కూడా మీకు ఇచ్చినటువంటి యాక్సెస్ అండి. సో వాట్ ఏ వండర్ఫుల్ కదా. సో ఇది లీడర్స్. ఇక నెక్స్ట్ కిందికి వచ్చేసరికి మీకు సో లీడర్స్ చూడండి, ఇక ర్యాంక్ ప్రోగ్రెస్ అండి. అల్టిమేట్ గా మనం బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం తీసుకునేటువంటి ఇన్కమ్స్ కానీ మనం తీసుకునేటువంటి ర్యాంక్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ రికగ్నిషన్స్ కానీ సో అల్టిమేట్ అని చెప్పొచ్చు. మనకున్నటువంటి 15 ర్యాంక్స్ లో 45 కోట్లు సంపాదించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లో సో ఎంత సెక్యూరిటీ ఉండాలి, సో అందుకోసమే గూగుల్ అథెంటికేటర్ కానీ సో ఈ క్యూఆర్ కోడ్ కానీ ఇలాంటివి ఒక ఫ్యాంటాస్టిక్ అప్డేషన్స్ ఉంది. ఇక ర్యాంక్ కరెంట్ ర్యాంక్ అండి. మరి స్టార్ కి వచ్చేటువంటి రివార్డ్ ఎంత, 150 NYC. 1 స్టార్ కి వచ్చేది 100 NYC మనకు తెలుసు కదా. అండ్ 2 స్టార్ కి వచ్చేది 150 NYC. మరి 3 స్టార్ కి ఎస్ ఇక్కడ మీకు అవపడుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే 3 స్టార్. మరి 3 స్టార్ కి రావాల్సినటువంటి రివార్డ్ ఎంత అంటే 250 NYC. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి కరెంట్ ర్యాంక్ లో మనకి ఏమైనా రాయల్టీ ఇన్కమ్ వస్తుందా, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అన్నది కూడా ఇక్కడ మీకు షో అవుతుంది. 0% రాయల్టీ. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అనేటువంటి దగ్గర 1% రాయల్టీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్, ఒక లీడర్ కి ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఇలా షో అయినప్పుడు అరే నేను ఇంకో నెక్స్ట్ ర్యాంక్ అప్డేట్ అయితే నాకు రాయల్టీ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుందా, అంటే రాయల్టీ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనేది మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. దానికోసం పరిగెత్తేటువంటి అవకాశం ఉంటది అన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా క్లియర్ గా మనకి ప్రతిది కూడా షో అయ్యేటట్టుగా కంపెనీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది లీడర్స్. సో ఇక నెక్స్ట్ చూస్తున్నారు, ఈ రాయల్టీ అనేది అద్భుతమైన ఇన్కమ్ కదా, జస్ట్ 1%. సో 3 స్టార్
3 స్టార్ నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. ఈ 1% ఒక్క ఐడి యాక్టివేషన్ చేసినా, ఒక్క ఐడి మనం ఒక్కళ్ళకి మనం క్యూర్ సెల్ ప్యాకేజ్ ని ఆర్డర్ చేసినా సరే మనకి 50 రూపీస్ ఐఎన్ఆర్ ప్రకారం మాట్లాడుకుంటే 50 రూపీస్ అండి. అద్భుతంగా మనం ఒక 10 ఐడీలు యాక్టివేషన్ అయ్యానంటే 10 ఇంటూ 50 రూపాయలు, 500 రూపాయలు తీసుకునేటువంటి రాయల్టీ ఇన్కమ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అండి. మీరు చూస్తున్నారు లెఫ్ట్ బిజినెస్ టోటలీ బీవీలు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ర్యాంక్ కావాల్సిన క్రైటీరియా చూడండి. నెక్స్ట్ ర్యాంక్ ఎంత అండి? 10,000 బీవీ అయినప్పుడు మనం 3 స్టార్ అనేటువంటి ర్యాంక్కి వెళ్తాం. ఇప్పుడు స్టిల్ రైట్ నౌ 6,650 బీవీలు అచీవ్మెంట్ చేసాము. దీనికి గాను 66% కంప్లీట్ చేసుకున్నామండి. 100కి ఈ 10,000 ఏదైతుంది, ఈ 10,000 గాను 66% కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ పర్సెంటేజ్ కంప్లీట్ చేసుకుంటే ఎస్ యు ఆర్ ద 3 స్టార్ రాయల్టీ ఇన్కమ్ అచీవర్ అని కూడా మనం ఇక్కడ షో అవుతుంది. ఇక నెక్స్ట్ చూడండి టీమ్ ఏ, టీమ్ ఏలో మనకి వీకర్ ఉంది, టీమ్ బిలో మనకి పవర్ లో ఉంది కాబట్టి ఇక్కడ టీమ్ బిలో చూడండి 13,300 బీవీ అంటే టార్గెట్ ఎంత 10,000 కి ఆల్రెడీ 13,000 ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. ఎంత ఉంది అన్నది కూడా ఇక్కడ మనకి పర్సంటేజ్ 133% అనేది మనకి బి టీమ్ లో ఉంది అన్నది మనకి ఇక్కడ షో అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ బిజినెస్ అండి. స్టిల్ రైట్ నౌ మనం ఎంత బిజినెస్ చేసాం, డైరెక్ట్ గా ఎంత బిజినెస్ చేసాం అండ్ మనం చేసినటువంటి టీం ద్వారా ఎంత బిజినెస్ వచ్చింది అన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఎస్ డైరెక్ట్ బిజినెస్ అండ్ సెల్ బిజినెస్ కాడికి వచ్చేసరికి డైరెక్ట్ బిజినెస్ అండి 500 బీవీలు, 500 బీవీ అంటే బై 50 బీవీ ఈక్వల్ టు ఎంత అండి? 10 యాక్టివేషన్స్, 10 క్యూర్ సెల్ ప్యాకేజ్ పర్చేజెస్ ని మనం ఆర్డర్ చేయడం జరిగింది అనమాట. డైరెక్ట్ గా 10 ఈచ్ వన్ టీచ్ 10 అనేటువంటి ఫార్ములా ప్రకారం ఈ 10 అనేది కంప్లీట్ అయిపోయిందండి. సెల్ బీవీ వచ్చేసరికి మనకి 50 బీవీగా అండ్ కరెంట్ మ్యాచింగ్. ఇది ఒక వండర్ఫుల్ అండి కరెంట్ మ్యాచింగ్. ఇంతకుముందు మనకి సిల్వర్ తర్వాత ఇన్కమ్ అనేది డబుల్ అయ్యేది, అంటే ఇన్కమ్ డబుల్ అయ్యేది. బట్ ఇక్కడ చూడండి మనకి కంపెనీ మరొక అద్భుతమైన అవకాశం 10% అంటే జస్ట్ ఒక్క మ్యాచింగ్ అయితే మీకు అంతకుముందు ఎంత వచ్చేదండి 5% వచ్చేది. దానికి 2.5 NYC డాలర్ గా మనం తీసుకున్నామండి. బట్ ఇప్పుడు ఇదే 1 మ్యాచింగ్ గాను 10% చొప్పున 5 NYC అంటే $5 తీసుకునేటువంటి అవకాశం అండి. ఒకవేళ మీరు రోజు ఒక 10 మ్యాచింగ్లు తీసుకున్నా సరే 5 ఇంటూ 10 అండి, ఈజీగా 50 NYC తీసుకునేటువంటి ఒక వండర్ఫుల్ అంటే 5,000 రూపీస్ అండి. డైలీ ఒక 10 మ్యాచింగ్లు అయినా సరే 5,000 రూపీస్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు కంపెనీ కొత్తగా ఇచ్చినటువంటి అప్డేటెడ్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు అప్డేటెడ్ ప్లాన్ లో ఈ అవకాశం ఉంది లీడర్స్. ఒక వండర్ఫుల్ అవకాశం అండి. ఈ అప్డేటెడ్ ప్లాన్ లో డబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే తీసుకునేటువంటి అవకాశం అండి. వన్స్ మనం సిల్వర్ అయిన తర్వాత వచ్చేటువంటి అవకాశం ఏంటంటే మనకి క్యాపింగ్ పెరుగుతుంది. క్యాపింగ్ అంటే ఎలా అంటే ఒక చిన్న మనకి చిన్న 5 స్టార్ వరకు ర్యాంక్ వరకు కూడా మనం 10% ఒక్కొక్క ఐడి మీద. బట్ ఇక్కడ చూడండి 5 స్టార్ వాళ్ళకు క్యాపింగ్ ఎంతంటే డైలీ $500 అండి NYC అని మనం మాట్లాడుకుంటాం. అదే వన్స్ మీరు సిల్వర్ అయిన తర్వాత మీ క్యాపింగ్ అనేది డబుల్ అవుతుంది అనమాట. 200 మ్యాచింగ్స్ తీసుకుంటారు ఇంటూ 5 1000 NYC. ఇక్కడ పెరుగుతుంది లీడర్స్. మీకు మ్యాచింగ్ పర్సంటేజ్ ఈజ్ కామన్ అండి. అంత మనకు సిల్వర్ వరకు ఓన్లీ 5% అండ్ సిల్వర్ తర్వాత 10% లాగా ఉండేది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్కమ్ తీసుకునేటువంటి స్కోప్ అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ యాక్టివేషన్ డేట్ ఇక్కడ మీకు షో అవుతుంది. ఇక లెఫ్ట్ బిజినెస్ ఎంత ఉంది టోటల్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్ బిజినెస్ ఎంత ఉంది టోటల్ గా ఇప్పటి వరకు ఎంత మ్యాచింగ్ ఇచ్చింది మనకి ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ మీకు షో అవుతుందండి. టోటల్లీ మనకి టీమ్ బి నుంచి 13,000 బీవీ ఉంటే టీమ్ ఏలో 6,650 బీవీ ఉంది. ఇప్పటి వరకు మ్యాచ్డ్ బీవీ 6,650కి మనకి ఇన్కమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక డౌన్ కి వచ్చేసరికి మీరు చూస్తున్నారు లెఫ్ట్ టీము రైట్ టీము. ఏ టీమ్ బి టీమ్ అని మాట్లాడుకుంటే చూడండి డియర్ లీడర్స్, ఇక్కడ లెఫ్ట్ లో టోటల్ గా రిజిస్ట్రేషన్ 174 రిజిస్ట్రేషన్స్ ఉంటే యాక్టివేషన్స్ వచ్చేసరికి 133 అండ్ ఇన్యాక్టివేషన్స్ వచ్చేసరికి 41. అండ్ టీమ్ బి నుంచి చూడండి 397 టోటల్లీ రిజిస్ట్రేషన్స్ ఉంటే ఇక్కడ 266 యాక్టివేషన్స్, 131 ఇన్యాక్టివేషన్స్. టోటల్ గా గ్రీన్ లో ఉన్నదేమో యాక్టివేషన్ అండి, రెడ్ లో ఉన్నదేమో ఇన్యాక్టివేషన్ అనమాట. వెరీ క్లియర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ బిజినెస్ కూడా మీరు చూడండి. డైరెక్ట్ బిజినెస్ ఎలా ఉంది టోటల్ గా 500 బీవీ
సో ఈ 500 BV లో లెఫ్ట్ లో 24, రైట్ లో ఓన్లీ 1 అన్నమాట. సో ఇలా మనం ప్రతిది కూడా క్లియర్ గా తెలుసుకునేటువంటి అవకాశం. సో ఇంత మునుపు మనకి ప్రోమో రివార్డ్ ఉండేది, దాన్ని మనం కంపెనీ అప్డేటెడ్ ప్లాన్ ప్రకారం క్యాష్ బ్యాక్ ఇన్కమ్ గా కన్వర్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఇన్కమ్ షెడ్యూల్. సో లీడర్స్ మరొక విషయం ఏంటంటే, సో మనకి డైలీ తీసుకున్నటువంటి ఇన్కమ్ ఇంత మునుపు ప్రోమో రివార్డ్ లో ఉంది కదా, ఇక్కడ ఒకవేళ మీరు ఈ రోజు మర్చిపోయారు, ఈ రోజు ఏ వారం, సో సోమవారం, మంగళవారం, మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఎస్ డైరెక్ట్ మన వెబ్సైట్ లోకి రండి. సో ఈ రోజు ఆటోమేటిక్ ఇక్కడ టుడే అనేది ఎక్కడైతే డిస్ప్లే అయిందో ఎస్ ఈ రోజు బరాబర్గా మనం డేని కూడా కన్ఫర్మ్ చేసుకునేటువంటి యాక్సెస్ ఇక్కడ ఉంది అన్నది చిన్న లాజిక్ మీకు చెప్తున్నాను. చిన్న లాజిక్ మండే, ట్యూస్డే, వెన్స్డే మీద మనకి గ్రీన్ లో ఉంది కాబట్టి ఎస్ టుడే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ టుడే అనేటువంటి ఆప్షన్ కూడా షో అయింది. ప్రోమో రివార్డ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ లో టోటలీ సో ఎంత వస్తుంది మీరు వీక్లీ పేమెంట్ ఏదైతే ఉందో డైలీ, సో టోటల్ ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు తీసుకున్నది అండ్ రిమైనింగ్ మీకు ఎంత ఉందన్నది ఇక్కడ షో అవుతుందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు బిజినెస్ వాల్యూమ్స్ అండి. సో ఈ బిజినెస్ వాల్యూమ్స్ ఎప్పటికప్పుడు ఉందని నేను అంటున్నాను. సో మీరు కూడా ఆల్రెడీ స్టడీ చేస్తూ రివ్యూ చేస్తున్న వాళ్ళు మీకు అర్థమవుతుందండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు టుడే ఇన్కమ్. డియర్ లీడర్స్, మీరు టుడే ఇన్కమ్, సో నిన్న ఏదైతే మ్యాచింగ్స్ జరిగినా ఆ మ్యాచింగ్స్ ఇక్కడ మనకి షో అవుతుంది అనమాట టోటల్ గా. ఇక టోటల్ ఇన్కమ్స్ అండి, మ్యాచింగ్ ఇన్కమ్ కాడికి వచ్చేసరికి చూడండి, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అవార్డ్స్ ఫస్ట్ 2 రివార్డ్స్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ 1 స్టార్ అండ్ 2 స్టార్, 100 NYC అండ్ 150 NYC గాను 250 NYC అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. రాయల్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3 స్టార్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రాయల్టీ అనేది మనకి ఇక్కడ షో అవుతుందండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి 5 లెవెల్స్ లో మనం 10% డైరెక్ట్ మనం ఎవరినైతే రిఫర్ చేసామో వాళ్ళు ఫస్ట్ లెవెల్ ఉంటారు. ఈ ఫస్ట్ లెవెల్ వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ అండి. అంటే ఫిఫ్త్ లెవెల్లో ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నా సరే, సో తను తీసుకున్నటువంటి 1000 రూపీస్ లో 10% తీసుకోవాలి అంటే ఎస్ మనం బరాబర్గా ఒక 10 మెంబర్స్, ఈచ్ వన్ టీచ్ 10 అనేటువంటి ఫార్ములా ప్రకారం 10 మెంబర్స్ రిఫర్ చేసి ఉండాలండి మస్ట్ గా. ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ 1,00,000 రూపాయలు తీసుకున్నా అందులో నుంచి 10% తీసుకోవాలన్నా, సో 1 CR తీసుకున్నా అందులో 10% తీసుకోవాలన్నా డైరెక్ట్ మనం 10 మందిని సో రిఫర్ చేసి ఉండాలి. సో టోటల్లీ ఎంతమందిని రిఫర్ చేసామంటే 25 మెంబర్స్. ఈ 25 లో ఎంతమంది యాక్టివేషన్స్ అన్నది కూడా మీరు డైరెక్ట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే 10 మెంబర్స్ కంప్లీట్ అవుతారో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ గ్రీన్ అనేటువంటి బ్లూ అనేటువంటి సైడ్ రౌండ్ అంతా ఉందో అక్కడ మనకి షో అవుతుందండి. సో మనం ఏ లెవెల్లో 10% తీసుకోవడానికి రెడీగా ఉన్నామని. ఆల్ లెవెల్స్ అన్లాక్డ్ ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే 5 లెవెల్స్ లో మనం 10% ఇన్కమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నది మీకు చిన్న క్లారిటీ అండి. అంటే డైలీ మ్యాచింగ్ ఏదైతే ఉందో చూడండి, డైలీ మనం క్యాపింగ్ ఎంత అండి, సో అప్ టు 5 స్టార్ వరకు మీకు చెప్పాను కదా, అప్ టు 5 స్టార్ వరకు 500 NYC అండి. 500 NYC అంటే 100 మ్యాచింగ్లు 100 ఇంటూ 5, సో ఆటోమేటిక్గా 500. వన్స్ సిల్వర్ అయిన తర్వాత ఇక్కడ మీకు డైలీ క్యాపింగ్ ఎంత అనేది మీకు ఇక్కడ షో అవుతుంది. 1000 NYC అనేది ఇక్కడ షో అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క ఇన్కమ్ 100 టైమ్స్ రీచ్ అయిన తర్వాత 50 BV ఉంది కదా, ఈ 50 BVకి 100 టైమ్స్ అండి, అంటే 5000 NYCకి ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు మాత్రమే మనం రీపర్చేజ్ చేయాలండి. సో ఇక్కడ 5000 NYCకి గాను సో టోటల్ ఇది చూడండి ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసింది. సో ఇక్కడ ఇలా మనకి రిమైనింగ్, సో ఇప్పటి వరకు ఎర్న్ చేసిన అమౌంట్ ఇక్కడ షో అవుతుంది, రిమైనింగ్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకి షో అవుతుంది. ఇది డియర్ లీడర్స్ మీకు డాష్ బోర్డ్ లో ఉపయోగపడేటువంటి ప్రతి ఆప్షన్ గురించి కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అప్డేటెడ్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి అప్డేషన్ ప్రకారం ఇక్కడ మనకి ఇంకొక బాక్స్ రాబోతుంది, దట్ ఈస్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ కూడా ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో షో అవుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూస్తున్నారు లీడర్స్, ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నది ఒకసారి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఎస్ ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఎస్ ఇక్కడికి రావచ్చండి. దీని మీద క్లిక్ కొడితే మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి డాష్ బోర్డు విషయాలన్నీ కూడా మనకి బాగుపడతాయి. ఇక డిపాజిట్స్ అండి, మాన్యువల్ డిపాజిట్స్. ఇప్పటి వరకు మనం ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్న మాన్యువల్ డిపాజిట్స్ అండ్ మాన్యువల్ హిస్టరీ. ఇప్పటి వరకు మనం